నోట్ల రద్దు తర్వాత పరిణామాలను సంక్షోభంలా కాకుండా సమర్థతను నిరూపించుకునే అవకాశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. 2016లోనే ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని ఆకాంక్షించారు. ఇందుకోసం రద్దీ ఎక్కువ ఉన్న బ్యాంకుల వద్ద సిబ్బందిని పెంచి ఖాతాదారులకు వసతులు కల్పించాలని సీఎం బ్యాంకర్లను ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలపై బ్యాంకర్లు, ఆర్థిక శాఖ అధికారులు, రేషన్ డీలర్లు, వెలుగు సిబ్బందితో సమీక్షించిన చంద్రబాబు అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు బ్యాంకర్లకు సహకరించాలని కోరారు. నగదు కోసం ఎదురు చూడకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వేర్వేరు పనులకు చెల్లించేందుకు చొరవ చూపాలని సూచించారు. మొబైల్ కరెన్సీపై ప్రజలను చైతన్యపరచాలని, ఇందుకోసం సదస్సులు, శిక్షణా శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. అన్ని సమస్యల్ని అధిగమించి 2017లో నూతన అధ్యాయానికి నాంది పలకాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చరిత్రాత్మక ఆర్థిక సంస్కరణగా అభివర్ణించిన ఆయన వినూత్న ఆలోచనలతోనే ఉత్తమ ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు. బ్యాంకుల వద్ద వృద్ధులకు, పింఛనుదారులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు.